ఇటు కేతనపల్లిలో ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించిన మంటలు చల్లారలేదు. ఆదిలాబాద్ జిల్లా జైలుకి ప్రస్తుతానికి ఇటు కేటీఆర్ బయలుదేరి వెళ్తున్నారు. ఇటు బల్కా సుమన్ను పరామర్శించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మధ్యాహ్నం 12 గంటలకు ఇటు బల్కా సుమన్తో కేటీఆర్ ములాఖాతులో కలవబోతున్నారు. ఇటు కేతనపల్లి మున్సిపాలిటీ ఇష్యూపై చర్చించనున్నారు కేటీఆర్. ఇటు బల్కా సుమన్ అరెస్ట్ తరువాత ఇటు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పైన కూడా ఆరా తీయబోతున్నారు. నేడు బల్కా సుమన్ బెయిల్ అలాగే కస్టడీ పిటిషన్ పైన విచారణ జరగబోతుంది. ఇటు కోర్టు తీర్పుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠమైతే నెలకొని ఉంది. ఇటు కేతనపల్లిలో ఇటు బీఆర్ఎస్ అలాగే ఇండిపెండెంట్స్కి సంబంధించి మెజారిటీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్కి సంబంధించిన కౌన్సిలర్స్ ఇటు ఎన్నికలకు వెళ్ళడానికి 2 సార్లు ప్రయత్నించినా కూడా దానికి సంబంధించి ఇటు పోలీసులు అడ్డుకున్నారంటూ ఇటు బల్కా సుమన్ ఆరోపించాడు. సో మొత్తం మీద బల్కా సుమన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయనని పరామర్శించడానికి ఇటు కేటీఆర్ బయలుదేరుతున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. తను ఇటు మొత్తానికైతే తను కేతనపల్లికి సంబంధించిన ఈ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించిన ఈ ఇష్యూ పైన ఆదిలాబాద్ జిల్లా జైలుకి ఇటు కేటీఆర్ బయలుదేరి వెళ్తున్నారు. మరి ములాఖాతులో ఇటు బల్కా సుమన్ని కలిసిన తర్వాత ఆయనతో మాట్లాడి ఇటు కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల గురించి ఆయన చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరొక పక్క ఇటు బల్కా సుమన్కి సంబంధించిన హియరింగ్ ఇవాళ విచారణ, కేసుకు సంబంధించిన విచారణ ఇవాళ కోర్టులో విచారణ జరగబోతుంది. మరి దాంట్లో ఎలాంటి తీర్పు వస్తుంది అన్న దానిపై ప్రస్తుతానికి కొంత ఉత్కంఠమైతే నెలకొని ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇటు కేటీఆర్ తనతో పాటు కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు, నేతలు వీళ్ళందరూ కలిసి మరి బయలుదేరుతున్నారు. ఆదిలాబాద్ జైలుకి చేరుకోబోతున్నారు. ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఇటు అక్కడ జరిగిన సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ గురించి, ఇటు మంత్రి వివేక్కి సంబంధించిన కాన్వేపై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ళు రువ్వడం, దాని తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళపై ఇటు కాంగ్రెస్ నాయకులపై వాళ్ళపై ఆరోపణలు కూడా చేశారు. వీళ్ళని ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన కౌన్సిలర్స్ని ఎన్నికలు అటెండ్ అవ్వకుండా అడ్డుకుంటున్నారు అంటూ, అలాగే పోలీసుల పైన కూడా ఇటు బల్కా సుమన్ పోలీసుల పైన కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. తనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ పోలీసులు ఇటు కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారు అంటూ ఇటు బల్కా సుమన్ అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు ఆరోపించారు. సో మొత్తం మీద కొంత ఉత్కంఠం, ఒక టెన్స్ సిట్యుయేషన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇటు కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి మరి ఇటు చైర్మన్ అలాగే వైస్ చైర్మన్కి సంబంధించిన ఎన్నిక ఎప్పుడు జరగబోతుంది, దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. కేతనపల్లి మనం ఒకసారి గతంలో చూస్తే కనుక ఇటు కేతనపల్లికి సంబంధించిన మున్సిపాలిటీలోనే గతంలో ఒక వార్డు నుంచి 25 లక్షల రూపాయలు ఇస్తే ఏకగ్రీవంగా కౌన్సిలర్ పదవిని ఇస్తామంటూ కొంతమంది పెద్దలు అక్కడ కేతనపల్లికి సంబంధించిన ఒక వార్డులో పెద్దలు యునానిమస్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాం 25 లక్షలు డబ్బులు ఇస్తే అంటూ. సో మొత్తం మీద మున్సిపల్ ఎన్నికలను ఒక్కసారి మనం గమనిస్తే సెంటర్ ఆఫ్ తెలంగాణ పాలిటిక్స్గా ప్రస్తుతానికి కేతనపల్లి మారినది. ఇటు కేతనపల్లికి సంబంధించి ఇటు కాంగ్రెస్ కొంత లీడును సాధించింది, కొంత ఇండిపెండెన్స్ సపోర్ట్ తీసుకొని ఇటు మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం ఉందన్న సమయంలో ఒక్కసారిగా అక్కడ లెక్కలు మారిపోయాయి. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులని అలాగే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ని కూడా కేతనపల్లిలో వాళ్ళని లోపరుచుకునే ప్రయత్నం చేశారు. కౌన్సిలర్స్ని ఎన్నికలు అటెండ్ అవ్వనీయకుండా చేశారు అంటూ ఇటు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి సంబంధించిన నేతలైతే ఆరోపిస్తున్నారు. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తున్నాం అక్కడ ఎలాంటి సిట్యుయేషన్ ఉండే ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుల మధ్య అలాగే ఇటు కాంగ్రెస్కి సంబంధించిన నాయకుల మధ్య ఘర్షణ జరిగిన సమయంలో కావచ్చు, దాని తర్వాత ఇటు మంత్రి వివేక్కి సంబంధించి కాన్వే వెళ్తున్న సమయంలో ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు ఆ కాన్వేని అడ్డుకునే ప్రయత్నం, ఆ కాన్వే పైన రాళ్ళు రువ్వే ప్రయత్నం,
ఇవన్నీ చేయడం, అలాగే పోలీసులకి అలాగే ఇటు బాల్కా సుమన్కి మధ్య పలుమార్లు ఇటు పోలీసులకి బాల్కా సుమన్కి మధ్య పరస్పరం వాగ్వాదం జరగడం, పోలీసులు అడ్డుకుంటున్నారు అంటూ ఇటు రాస్తారోకులు ధర్నాలు కూడా చేపట్టడం, అవన్నీ కూడా మనం చూసాం. మొత్తానికైతే మరి ఇప్పుడు కేటీఆర్ రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా సిట్యుయేషన్ ఎస్కలేట్ అవుతుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. మాజీ మంత్రి గంగుల కమలాకర్ కావచ్చు, మాజీ మంత్రులు, అలాగే విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, మిగతా ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. మరి అందరూ కలిసి బయలుదేరుతున్నారా? ఎంతమంది వెళ్తున్నారు? ఏం జరుగుతుంది? మొత్తానికైతే కేతారంపల్లి మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించి ఇటు చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించి ఎలక్షన్స్ అయితే ఆఫీషియల్గానే పోస్ట్పోన్ అయిపోయాయి. ఇటు కేతనపల్లి రాష్ట్రం మొత్తంలో హంగ్ సిట్యువేషన్ నెలకొన్న 11 మున్సిపాలిటీలలో కేతనపల్లి ఒక మున్సిపాలిటీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ని ఎవరు దాటకపోవడంతో మొత్తానికైతే హంగ్ సిట్యువేషన్ ఉంది. దాని తర్వాత ఒక పొలిటికల్ టగ్ ఆఫ్ వార్ సిట్యువేషన్, ఇటు ఇండిపెండెన్స్ అలాగే ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్కి సంబంధించిన కౌన్సిలర్స్ మధ్య వాగ్వాదం జరుగుతుంది. సిట్యువేషన్ ఒక్కసారి మనం చూస్తే గతంలో ఇటు మంత్రి వివేక్ అలాగే ఇటు ఎంపీ వంశీకృష్ణకు సంబంధించిన కాన్వేలు వెళ్తున్న సమయంలో కాంగ్రెస్కి ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు రాళ్లతో దాడి చేయడంతో ఒక్కసారిగా ఇటు పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల పైన లాఠీ చార్జ్ని చేయడం, అక్కడున్న ఆ ప్రజలని ఆ కార్యకర్తలని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఇటు బీఆర్ఎస్ లీడర్ అలాగే మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్కి తీసుకోవడం. దాని తర్వాత ఒక్కసారిగా అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి ఇటు పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇటు పోలీసులను కావచ్చు, ఎలక్షన్ ఆఫీషియల్స్ని కావచ్చు, వీళ్ళందరిపైన కూడా మొత్తానికైతే తీవ్రంగా ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఒక హై వోల్టేజ్ డ్రామా సిట్యువేషన్ అయితే నెలకొని ఉంది. ఇటు రూలింగ్ పార్టీ ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తుంది అంటూ ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు కేటీఆర్ రంగంలోకి దిగుతున్నారు. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? కేటీఆర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆదిలాబాద్లో 14 రోజులు రిమాండ్లో ఉన్న బాల్కా సుమన్ని మరి కలవడానికి వెళ్ళబోతున్నారు. సో ఆయనతో మాట్లాడి అక్కడ సిట్యువేషన్ని పరిశీలించి మరి ఇటు చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అన్న దారిపై మరి క్లారిటీ రాబోతుందా? ఇవాళ ఆ కేసుకు సంబంధించిన విచారణ అయితే ఇవాళ ప్రస్తుతానికి విచారణ జరగబోతుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి రవి నాయక్ అందుబాటులో ఉన్నారు. రవి నాయక్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేటీఆర్ ఇవాళ ఆదిలాబాద్కి చేరుకోబోతున్నారు. మరి ఆయన చేరుకునే సమయం ఎన్ని గంటలకి చేరుకునే సమయం, దాని తర్వాత ఈ ములాఖాత్ ఎన్ని గంటలకు ఉండబోతుంది? రైట్, రవి నాయక్ వినిపిస్తుందా? రైట్, మరి కాసేపట్లో మా ప్రతినిధి రవి నాయక్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద ఇటు కేటీఆర్ ఒక ఇల్లీగల్ అన్కాన్స్టిట్యూషనల్ అంటే ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ని వీళ్ళు మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా కొన్ని అగ్రెసివ్ స్టేట్మెంట్స్ని చేశారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి వెనకుండి నడిపిస్తున్నారు ఇల్లీగల్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్ థింగ్స్ అంటూ ఇటు కేటీఆర్ స్ట్రాంగ్గా ఇటు విమర్శలు అయితే చేశారు. దాని తర్వాత ఒక్కసారి మిస్యూజ్ ఆఫ్ పవర్ అంటూ కూడా ఇటు కేటీఆర్ పబ్లిక్గానే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రభుత్వంలో ఉంటూ వాళ్ళ పవర్స్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఎలక్షన్ ఆఫీషియల్స్ని కానీ పోలీసులని కానీ వినియోగించుకొని కేతనపల్లి సంబంధించిన ఈ మున్సిపల్ ఎన్నికలని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆరోపించారు. ప్రధానంగా ఆయన డిమాండ్ చేస్తున్నారు అన్కండిషనల్ బెయిల్ పైన అన్కండిషనల్గా ఇటు బాల్కా సుమన్ని రిలీజ్ చేయాలి. అలాగే ఆ బాల్కా సుమన్తో పాటు ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయాలి. అలాగే ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషన్ అలాగే గవర్నర్ వీళ్ళందరూ కూడా కలగజేసుకోవాలి, ఈ విషయంలో ఖచ్చితంగా కలగజేసుకోవాలి అంటూ మొత్తానికైతే ఇటు కేటీఆర్
సెన్సేషనల్ కామెంట్స్ అయితే గతంలో చేశారు. మరి ఇవాళ ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు బాల్కా సుమన్ రిమాండ్కి వెళ్ళక ముందు ప్రధానంగా ఆయన చేసిన ఆరోపణలు, ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి ఇటు బాల్కా సుమన్ ఏం మాట్లాడాడో ఆయన మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. In the evening or just 5 minutes back, they are also police also remanded two accused persons, that's A11 and A10. In that remand CD, they are mentioned present MLA Kovalakshmi garu వారిని కూడా ఇంప్లీడ్ చేస్తూ అబ్స్కాండింగ్ లో ఉన్నారని ఆమెను కూడా మెన్షన్ చేశారు. అనదర్ వన్ మహేందర్ హూ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీ, ఆయనను కూడా అబ్స్కాండింగ్ అని ఇప్పటి రిమాండ్ షీట్లో చూపడం జరిగింది. నేటి రోజున జరిగినటువంటి వాదనలకు వచ్చినట్టయితే ది పోలీస్ డిడెంట్ మెన్షన్ ఎనీవేర్ కంప్లైంట్ that the police officer given a complaint before the station house officer Ramakrishapur clearly shows there is a galata between the Congress party and BRS party. Nothing was established by the police in that complaint and statement. There is a basic principles clearly shows that the criminal case is going through the complaint and statement of LW1. అందులో ఎక్కడ కూడా మారణాయుధాలని కానీ వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ కన్స్పైర్ అయినరు అని కానీ వాళ్ళకు ఫండింగ్ వచ్చిందని కానీ వీటి అన్నిటినీ ఏ విషయాలు కూడా లేకుండా కోర్టును తప్పుదారి పట్టించే విధంగా కస్టడీ పిటిషన్ వేశారు. అవన్నిటిని కూడా దే 7 reasons mentioned by the police that is not relevant to the so called first complaint. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే గవర్నమెంట్ సీరియస్ గా తీసుకొని సుమన్కు బెయిల్ రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలా, ఎన్ని ఎత్తులు వేయాలా, ఎన్ని కుయుక్తులు వన్నాలా అనేది మనకు స్పష్టంగా కనబడుతున్నది. చూద్దాం, రేపటి రోజున బెయిల్ పిటిషన్ కూడా రేపటి వాయిదా ఉంది, కస్టడీ పిటిషన్ కూడా రేపటి వాయిదా ఉంది. రేపటి పరిస్థితి బట్టి మనం ఒక అంచనా. ఇప్పటికే ఒక స్పెషల్ ప్రాసిక్యూటర్ ని అపాయింట్ చేసినా ఈ కేసు అంశంలో? అవునవును, ఈ స్పెషల్ జీవో తీసి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్ చేయడం జరిగింది. ఇది దాన్ని బట్టి మనకు గవర్నమెంట్ యొక్క ప్రణాళిక అర్థమవుతుంది. ఎన్ని కేసులున్నా, ఎన్నో పిటిషన్ పెట్టుకున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్ చేయమని చేయని గవర్నమెంట్ ఈ కేసులో ప్రత్యేకంగా ఒక జీవో తీసి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్ చేసింది అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది గవర్నమెంట్ ఎంత సీరియస్ గా తీసుకుంటుంది. బహుశా ఈ కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ అయ్యేదాకా కూడా సుమన్ గారికి బెయిల్ రాకుండా నిరోధించడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలని చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. ఎలాంటి కేసులు తీసుకోవాలనేది కానీ మరి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.